ఇవాళ మనం కార్తీక పురాణం 7వ అధ్యాయంలోకి వచ్చాము. ఈ 7వ రోజు పారాయణలో ఏం చెప్తున్నారో విందాం. స్నాన పుష్ప దాన ఆరాధనలు, వాటి ఫలితాల గురించి ఇవాళ చెబుతున్నారు. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నారు. కార్తీక మాస వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మాసంలో ఇహంలో మానవుణ్ణి తరింపచేయడమే కాక పరంలో ముక్తిని కూడా కలుగజేస్తుంది. కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు, దాన ధర్మాలు, వ్రతాలు, క్రతువులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటితో కూడినటువంటి కార్తీక వ్రతాన్ని సంపూర్ణంగా వినిపిస్తాను, సావధానంగా విను అని చెప్పెను. కార్తీక మాసం శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. ఆనాటి నుంచి 30 రోజులు సూర్యోదయ సమయం కంటే ముందుగానే, నక్షత్రం ఉండగానే నిద్రలేచి ఏ నదిలోనైనా, తటాకంలోనైనా, కాలువలోనైనా తల మీద నుంచి స్నానం చేయాలి. ఈ మాసం అంతా పరమ పవిత్రమైన మాసం. ఈ మాసం అంతా కూడా